ఆ రోజు జరిగినటువంటి విషయాల గురించి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అయితే నేను కూడా ఆల్రెడీ ఆర్టీవీలో ఒకసారి ఈ విషయాన్ని పోస్ట్ మార్టం దగ్గరే చెప్పడం జరిగింది. మరలా ఈ విషయాలు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు అనగా సోమవారం 24వ తారీఖుని ఆయన హైదరాబాద్లో బయలుదేరిన తర్వాత 12-11 మధ్యలో బయలుదేరారనే విషయం నాకు రామ్మోహన్ గారి ద్వారా తెలిసింది. అయితే ఆయన ముందుగానే వస్తున్నారు, ఎందుకంటే రావులపాలెంలో ఉన్నటువంటి డిటిఎస్లో 2 రోజులు క్లాసులు వారికి చెప్పడానికి ఆయన అక్కడి నుంచి ముఖ్యంగా వస్తున్నారు. తర్వాత ఇక్కడ చాగళ్ళ ప్రాంతాల్లో మరి ప్రార్థనలకి సభలకి వెళ్ళడానికి తర్వాత విషయం, కానీ ముందు ఇక్కడ రావడానికి ఆ సమయంలో ఇక్కడ మాతో కొంచెం విషయాలు మాట్లాడి ఈ డిటిఎస్ని ఇంకెలా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతో రామ్మోహన్ గారు వారితో చెప్పడం, ఈ విషయాలన్నీ జరిగిన విషయం. ఆ ప్రయాణ సమయంలో వారు అక్కడ బయలుదేరడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే సమయానికి ఖచ్చితంగా 5.5 hours పడుతుంది ఖచ్చితంగా. అంటే 5:30 మ్యాక్సిమం 6 లోపల విజయవాడ చేరుకోవాలి ఆయన. అయితే చేరుకున్న ఆయన దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఫోన్లు చేసినా ఫోన్లు వెళ్ళినా ఏ ఫోన్లు ఎత్తట్లేదు. మన మెసేజ్ చేస్తున్నారు, ఇక్కడ రామ్మోహన్ గారు చేస్తున్నారు రాజమండ్రి నుంచి, ఆయన ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. సహజంగా ఆయన ప్రయాణం చేసేటప్పుడు ఉన్నటువంటి విధానం ఏంటంటే ఎక్కడి నుంచి బయలుదేరారో మళ్ళీ చేరే వరకు ఇంటికి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు, చేరే వ్యక్తికి కూడా ఎప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. ఎక్కడి వరకు వచ్చాను, ఇక్కడ ఉన్నాను అనే విషయాలు క్లియర్గా చాలాసేపు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే ఆయన ముందు నుంచి ఉన్న థ్రెట్ని బట్టి ఆయన ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషను మరి అందిస్తారనే విషయాన్ని నేను వారి ద్వారా నాకు తెలిసిన విషయం, ఎందుకంటే ఎప్పుడు జరిగేటువంటి విషయం ఇది. అంటే గతంలో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఆయన బయలుదేరే ముందు చెప్పడం, ఫోన్ చేయడం, ఇప్పుడు కూడా ఎన్నిసార్లు వచ్చాడండి ఇప్పటికి ఆయన ఇక్కడ రావులపాలెంలో ఇంచుమించు ఒక 4-5 సార్లు. అంటే ఇది ఇక్కడికి రాజమండ్రిలో జరిగేది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇక్కడ రావులపాలెం పెట్టిన తర్వాత నుంచి జరిగింది. ఎన్నాళ్ళ క్రితం రావులపాలెం రావడం జరిగిందండి? ఇది ఒక 1 month లోపే వచ్చారు. 1 month లోపే క్లాసులు జరిగిన ఫొటోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ రావులపాలెం జరిగిన క్లాసులు చెప్పడం అవన్నీ కూడా ఉన్నాయి. అయితే విషయం ఏంటనంటే ఆయన 5:30కి కూడా ఫోన్ చేయకపోతే పగడాల గారి యొక్క సతీమణి రామ్మోహన్ గారికి ఫోన్ చేసినప్పుడు, మీ అన్నయ్య ఆయన ఫోన్ ఎత్తట్లేదమ్మా, ఈ విషయం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు, ఇంకా ఏది 5:30 అయిపోయింది, విజయవాడ నుంచి కనీసం ఫోన్ చేయాలి కదా, ఏం చేయలేదు అనేటువంటి మాట ఆమె రామ్మోహన్ గారు చెప్తే, రామ్మోహన్ కూడా అదే చెప్పారు, అమ్మ నేను కూడా ఫోన్లు చేస్తున్నాను కానీ నా ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అనమాట. ఇదంతా అయిన తర్వాత 9:30కి మరలా ప్రవీణ్ పగడాల గారు తన భార్య జెసికాకు ఫోన్ చేయడం జరిగింది. చేసి నేను విజయవాడలో ఉన్నాను మరలా చేస్తాను అని పెట్టేశారు. అంతే. అదే రోజు అండి, సేమ్ అదే రోజు సోమవారం రాత్రి 9:30కి జరిగినటువంటి ఫోన్ సంభాషణ ఇది. నేను విజయవాడలో ఉన్నాను. అయితే ఎప్పుడూ అలాగైనా ఫోన్ పెట్టేసేటువంటి వారు కాదనేటువంటిది అందరూ చెప్పేటువంటి మాట. రామ్మోహన్ కూడా అదే మాట అన్నారు, ఎప్పుడు ఆయన ఇలా ఉన్నానని పెట్టారండి. మొత్తం విషయాలన్నీ ఆయన కులంకషంగా చెప్పిన తర్వాత పెడతారు. ఆ రోజు నాకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, తన మిసెస్ కూడా లిఫ్ట్ చేయలేదు. కానీ 9:30కి ఒకసారి చేశారంతే. బయలుదేరిన దగ్గర నుంచి ఓన్లీ 9:30కి ఫోన్ కాల్ వచ్చింది అనేటువంటిది చెప్పడం జరిగింది. తర్వాత ఆయన కొంతమూరు దగ్గర ప్రమాదవశాత్తు చనిపోయారు అని చెప్పేటువంటి మాటలు, అనుమానాస్పదంగా చనిపోయారని చెప్పేటువంటి మాటలే మనం బయటకు వచ్చాయి. అయితే దీంట్లో చాలా విషయాలు మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే చనిపోయిన విధానం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా సీసీ ఫుటేజ్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి, అక్కడే ఆయన యాక్సిడెంట్లు జరిగినట్లుగా కనిపిస్తున్నాయి. నిన్న వచ్చిన సీసీ ఫుటేజ్ లేదా కనుక లారీ దగ్గర పడినప్పుడు చెయ్యెత్తి ఆయన ఇలాగా సీసీ కెమెరాకే ప్రత్యేకంగా ఆయన ఇచ్చినట్లుగా కనిపించడం, ఆ ముఖం ఆయనగా కనిపించకపోవడం, ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. కనుక ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. రెండోది ఏంటంటే నేను మొదటి నుంచి చెబుతున్నాను, ఆల్రెడీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ వెహికల్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మన కాలు లెఫ్ట్ సైడ్కే బ్యాలెన్స్ చేస్తాం, ఖచ్చితంగా ఎడమవైపుకు ఆనుకోవడం ప్రయత్నం చేస్తాం. కనుక ఈయన ఎడమవైపు పడిపోయినప్పుడు ఖచ్చితంగా బండి ఈయన మీద పడితే సైలెన్సరు బండికి రైట్ సైడ్ ఉంటుంది. కనుక ఈయన లెఫ్ట్ సైడ్ పడినప్పుడు బండి ఈయన మీద పడితే కనుక ఖచ్చితంగా సైలెన్సర్ పైకి రావాలి. కానీ సైలెన్సర్ ఎక్కడుంది? ఆయన బాడీ మీద ఉంది, సరిగ్గా పెట్టినట్లుంది. కనుక ఇలాంటి విషయాలన్నీ ఒక్కసారి, ఎందుకనంటే అక్కడ ఫస్ట్ నుంచి ఆయన హెల్మెట్ తీయలేదు, అలాగే ఈ మాస్క్ తీయలేదు అనేటువంటి మాట చెబుతున్నారు. మరి లోపల ఆయన మూతి మీద ముక్కు మీద దెబ్బలు అయినప్పుడు మాస్క్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా మాస్క్ అలాగే ఉంది, కంటిన్యూస్గా చక్కగా అది కనిపిస్తుంది అని అంటే, లోపల గాయాలైపోయి తెగిపోయి అంత ఇంజురీ జరిగినా కూడా ఈ మాస్క్కి ఏమీ అవ్వకపోవడం, ఏమీ అంటకపోవడం, అది చిరగకపోవడం అనేటువంటిది అది చాలా అనుమానాస్పదమైన విషయంగా మేము ఫస్ట్ నుంచి మేము చెప్పేటువంటి విషయం. కనుక ఇవన్నింటిని కూడా పరిశీలనలో తీసుకోవాలని నేను చెబుతున్నాను. మేము సీన్ ఆఫ్
ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మేము చూసినప్పుడు కూడా అది పెద్ద లోతు ఏమీ కాదు, అది జస్ట్ ఇలా పడితే వెళ్తే జరిగేటువంటి విషయం. అది రెండోది, ఖచ్చితంగా వెనక్కి పడితే తల రోడ్డు వైపుకు ఉండాలి, కాళ్ళు ఆ పొలాల వైపుకు ఉండాలి. కానీ తల పక్కుండి కాళ్ళు పక్కుండి మరి ఇదంతా జరిగింది. సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి సీసీ టీ షర్ట్లు అయ్యి కొంతమంది చాలామంది స్కాన్ చేసి పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఆలోచిస్తే కనుక మాకు అనుమానాస్పద మృతి. మరి ఎవరైనా అక్కడ నేను చెప్పేది ఏంటంటే కేవలం 5:30కి విజయవాడ వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 9:30కి ఫోన్ చేయవలసినటువంటి పరిస్థితులే ఒకసారి మీరు అన్నీ అవగాహన చేసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఈ విషయంలో. అంటే ముఖ్యంగా ఆయన ఏదైతే ప్రవీణ్ పగడాల గారు ఈ యొక్క బైబిల్ మిషన్ ఇక్కడ పెట్టడం కాకుండా రాజమండ్రిలో కూడా ఉందంటున్నారు. రాజమండ్రిలో ఎక్కడ తీసుకున్నారు, అలాగే ఇటీవల నామవారం దగ్గర సైడ్ కూడా తీసుకున్నారు. ఈ వ్యవహారం ఆయన సేవ ఇవన్నీ కూడా చూస్తే ఎలా చూడాలంటారు ఆయన? అంటే ఆయన రాజమండ్రిలో అంటే ఈ చుట్టుపక్కల ఆయన ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కువగా రావడం వల్ల రాజమండ్రిలో కూడా మరి ఒక రూమ్ తీసుకుని ఇల్లు తీసుకుని ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారి విషయాన్ని రామ్మోహన్ గారు మా బ్రదర్కి సత్యకుమార్ గారికి చెప్పినప్పుడు ఆయన మాకు తెలిసినటువంటి ఒక ఆయన దయాకర్ రెడ్డి గారు అని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటారు. వారి ఇల్లులో ఉండండి, ఎందుకంటే ఆ ఇల్లు కూడా వాళ్ళు అమ్మేయడానికి సిద్ధంగా ఉన్న సమయం అది. అందుకని 2-3 నెలలు మేము మళ్ళీ అమ్మేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది కదండి అంటే పర్వాలేదనండి. అద్దె కూడా వద్దన్నారు వాళ్ళు, అద్దె కూడా వద్దన్నారు. కానీ ఈయన లేదు అద్దె ఇచ్చేస్తానని చెప్పేసి 8,000 రూపీస్ అద్దె కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఇంటి ఓనర్స్తో ఈయన ఓన్లీ ఫోన్లో మాట్లాడడం తప్ప ఈయన వచ్చినప్పుడు ఆడలేరు. సహజంగా అక్కడ ఒక 5-6 సార్లు వచ్చారట, నేను మాట్లాడాను ఆయనతోటి, దయాకర్ రెడ్డి గారితో. కనుక అక్కడ ఆ ఇంట్లో ఉండి ఆయన మిగతా కార్యక్రమం చుట్టుప్రక్కల వెళ్ళేవారు. ఈ బండేజ్ రావడానికి కారణం కూడా ఈరోజు ఏంటి అని అంటే ఒక 2 months బ్యాకే ఈ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ ఏరియాకి వచ్చినప్పుడు బండి మీద తిరగడానికి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన వాడుకునే బండి అటుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవడానికే తీసుకొస్తున్నారు తప్ప ఇంకో ఉద్దేశం ఏమి కదా. అంటే ఆయన బండి మీద ఎన్నాళ్ళ క్రితం చెప్పారండి బండి వేసుకుని వస్తానని, బండి వేసుకుని వస్తాను ఇక్కడ తిరగడానికి బాగుంటుంది. 1.5 month బ్యాక్ 2 months బ్యాక్ ఆయన ఆలోచనలో ఉన్నట్టుగా రామ్మోహన్ గారు నాతో మాట్లాడుతూ తెచ్చేస్తారండి అని చెప్పేసి అన్నారు నాతో అన్నమాట. కనుక బండి అక్కడ తెచ్చుకుని పెట్టుకోవడానికే తెచ్చుకుంటున్నారు. అయితే తర్వాత మళ్ళీ అది ఊరికి చివరిగా ఉంటుంది హౌసింగ్ బోర్డు అని చెప్పేసి అని ఊరిలోకి వచ్చేద్దాము అని అన్నప్పుడు మళ్ళీ డీమార్ట్ వెనకాల మా పెద్దానికి ఒక అపార్ట్మెంట్ ఉంటే అక్కడ దాంట్లో ఆ ఇల్లు చూసుకొని దాంట్లోకి షిఫ్ట్ అయిపోతే కూడా ఆయన సిద్ధపడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ నామవరంలో కొన్నది ఏంటంటే ఇంకా ఈ బైబిల్ కాలేజ్ అంటే డిటిఎస్ అనేటువంటిది వైభవం పక్షంగా చేసేటువంటి దాన్ని అలాగే అనాథలకి సరిపోయేలాగా చేసేయడానికి ఇవన్నిటి కోసం ఒక ప్లానింగ్ తోటి ఆయన అక్కడ సైటు కొనడం అనేటువంటిది జరిగింది. ఈ విషయాలే ఆయన 2 రోజులు ముందు రావడానికి కారణం ఏంటంటే రావులపాలెం వచ్చి ఇక్కడ క్లాసులు చెప్పాలి 2 రోజులు. మాతో కూడా అప్పుడు వచ్చి మాతో కొన్ని విషయాలు మాట్లాడి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అది ఆయన ఆలోచన విధానం అండి. అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.